అనుకుంటూ ఉంటాం. వెంటనే మన జీవితాలు ఇది జరగాలని అనుకుంటూ ఉంటాం. దేవుని ఒక వాక్ అని ఉంటుంది. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం అంతా నీవు నీ జీవితంలో ఏది జరగాలని నీవు ఆశపడుతున్నా, నా జీవితంలో నేను ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావేమో, ఆశీర్వాదాన్ని చూడాలని ఆశపడుతున్నావేమో, అభివృద్ధిని చూడాలని ఆశపడుతున్నావేమో, నీవు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో వచ్చి కూర్చున్నావు గనక దేవుని యొక్క వాక్ అంటుంది, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పక జరుగును. ఇది యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పటానికి ఆయన నరుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు మాట ఇవ్వచ్చు, తప్పచ్చు. మనుషులు వాగ్దానం చేయొచ్చు, తప్పచ్చు. కానీ